అందరికీ హాయ్ అండి. కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలని చూపిస్తాను. కాకరకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా ఉప్పు పసుపు వేసుకొని మొత్తం రసం తీయాలండి. రసం తీసి చేదు పోతుంది అనమాట. మనం అట్లా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఇలా పిండటం వలన చేదు మొత్తం పోతుంది. చేదు పోయిందని నూనె వేడి చేసి రెడీగా పెట్టుకోవాలండి. కాగిన నూనెలో ఈ కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. మరీ ఎర్రగా కాదు, గోల్డెన్ కలర్లో లైట్గా వేయించితే సరిపోతుంది. ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి మరీ అయితే నల్లగా పచ్చడి టేస్ట్ ఉండదు. మనం సగం ఎరుపులో వేయించితే సరిపోతుంది. మళ్ళీ ఇంకొన్ని వేసి కొంచెం వేయిస్తున్నాను నేను. వేగిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్లో వస్తే సరిపోతుంది కాకరకాయలు. నేను ఒక్కసారే మీకు 2 పచ్చళ్ళు చూపిస్తా. ఒకటి చింతపండు గుజ్జేసి ఇంకోటి నిమ్మకాయ రసం పిండి చూపిస్తాను. వేగిన కాకరకాయలు ముక్కలన్నీ మొత్తం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి గుజ్జు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన గుజ్జుని పక్కా పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు ఉడకబెట్టిన తర్వాత అది పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు వేగినాయి కదండి, అవి సపరేట్ చేస్తాను. సగం గిన్నెలో వేసుకుంటాను, సగం కళాయిలో ఉంచుతాను. నేను సగం కాకరకాయ ముక్కలని వేగిన తర్వాత సపరేట్ చేసి వేరే గిన్నెలో వేస్తాను. కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్లో రావాలి. వేగిన కాకరకాయ ముక్కల్ని సపరేట్ చేస్తున్నాను. సగం ఒకటి నిమ్మకాయతో ఇంకోటి చింతపండు గుజ్జుతో అని చెప్పాను కదా, దాంట్లో సగం వేసిన తర్వాత ఒక 2-3 స్పూన్ల కారం వేసాను. కారము, పసుపు, ఉప్పు వేసి కలపాలండి. మనం అందులో ఉప్పు కలుపుకునేటప్పుడు పచ్చి చేదు తీసేటప్పుడు కొంచెం ఉప్పు వేసినాం కాబట్టి కొంచెం తగ్గించేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి కూడా కొంచెం కలపాలి. నేను కాకరకాయ ముక్కకి ఉప్పు కారం మొత్తం పట్టేటట్లు కలపాలి. కలిపిన తర్వాత ఈ పక్కన కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆయిల్ కొంచెం ఇందులో వంపుకున్నాను. వంపుకున్న తర్వాత దాన్ని మొత్తం కలపాలి. ఈ ఆయిల్ ఉప్పు కారం మొత్తం పట్టేటట్లు ముక్కలకి బాగా కలపాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఎల్లిపాయలు, కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు సగం ఉడకబెట్టాను కదా, కొంచెం ఆయిల్ కూడా సరిపోనట్లుంది. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కూడా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఉడకబెట్టాను కదా, ఆ గుజ్జు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో సగం ఉన్నది కదా, అందులో కొంచెం కారం మళ్ళీ పసుపు ఉప్పు అన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. కొంచెం మెంతిపిండి కూడా వేసి కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ మొత్తం ఈ ముక్కలకు ఈ ఉప్పు కారం అంతా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకున్నాను ఇందులో. ఇదేమో కాకరకాయ నిల్వ పచ్చడి, 2 కాకరకాయ నిల్వ పచ్చడి. ఒక దాంట్లోనేమో నిమ్మకాయ పిండుతాను, ఇంకో దాంట్లోనేమో చింతపండు గుజ్జు ఉడకబెట్టాను కదా, అది అందులో కలుపుకోవాలి. అంతే అండి, కాకరకాయ నిల్వ పచ్చడి